వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దాపురంలో ఎన్డీఆర్ఎఫ్ కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. హన్మకొండ అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి 10వ వార్డులో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దంపతులు రాణి అలెక్య. ఉంది కదా फर्स्ट नंबर सार राधिका कोई पापा इटू राज बॉक्स
ఏ గుర్తు మీద ఎలా చెప్తాను. విజయవాడ ఎస్సీ కమిషనర్ చైర్మన్ కెఎస్ జవహర్ గారిని కలిసిన బహుజన టైమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్, కురవల్లి ఉదయ్ కుమార్ ఈరోజు కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి దళితులపై వరుస హత్యలు, దాడుల గురించి, నష్టపోయినటువంటి బాధ్యతలకు కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ₹1,00,00,000 భూమి, ఒక ఉద్యోగం, ఇంటిని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరి సుదీర్ఘంగా చర్చించి మెమోరాండం సమర్పించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎస్సీ కమిషనర్ చైర్మన్ జోహర్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పెద్దాపురంలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఫైర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అవగాహన పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇది ఎంత మీరు పాల్గొంటే అంత బాగుంటుంది. మీకు కూడా అక్కడ ఉంటే నవ్వుకోవడానికి బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా ఈజీగా తీసుకెళ్ళచ్చు, అవునా? అదేవిధంగా అయితే బ్లాంకెట్ వర్క్ చేశారు కదా, ఇంకో మెథడ్ ఉంది. మన దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటాయి, వాడుకున్న తర్వాత ఉండే బ్యాగ్స్, ఖాళీ అంటీ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో వీటికి ఏంటంటే ఒకవైపు వాడుకుంటుంది, రెండో వైపు రెండు హోల్స్ పెట్టుకోండి. ఒక రెండు హోల్స్ అనేవి చిన్న కన్నాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత సేమ్ అటువంటి పైప్స్ ద్వారా లోపల పెట్టి దీని ద్వారా కూడా మనం స్ట్రక్చర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మన దగ్గర స్ట్రక్చర్స్ అవైలబుల్ లేనప్పుడు, అంబులెన్స్ దగ్గర లేనప్పుడు, మెడికల్ స్టాఫ్ లేనప్పుడు మన దగ్గర దొరికే వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రయోజనం ఏంటంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, సిటీలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైతే కొంచెం గ్రామాలు లోపలికి ఉంటాయో, కొండల దగ్గర ఉంటాయి కదా, వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి. ఏ నదులు క్రాస్ చేసే వాళ్ళకి ఈజీగా ఇటువంటి పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకొని వాళ్ళని హాస్పిటల్ కానీ బయట తీసుకురావడం జరుగుతుంది. ఊళ్ళో చెప్పగలరా లేదా? ఇవన్నీ చెప్పడానికి కారణం అదే. మీరు వెళ్ళి చెప్తారా? ఎందుకంటే అన్ని దగ్గర మేము రాలేము. ప్రసాద్ గారు మీరు క్లాస్ కూడా పట్టట్లేదు, మీరు అన్ని నవ్వుతున్నారు. ఈ విధంగా క్యారీ అనేది ఈజీగా చేయొచ్చు. మీరు సంఖ్య సిగిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా అంత ఈజీగా ఏమవుతుంది. మంచిది. పరిశుభ్రమైన క్లాత్తో తీసుకొని ఎక్కడైతే దెబ్బతిందో దెబ్బ మీద గట్టిగా పట్టుకొని ఒక 5 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేయాలి. దేనికోసం అంటే మన బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుంది, రక్తం అనేది గడ్డకట్టుకుంటుంది. గడ్డకట్టుకునే టైం ఏంటంటే 5 నుంచి 15 నిమిషాలు పట్టుకుంటే దాని ద్వారా ఏంటంటే రక్తాన్ని మనం అక్కడ ఆపేయచ్చు, నెమ్మదిగా వెళ్తుంది, అవునా? సో దీని ద్వారా కూడా మనం ఆ రక్తస్రావాన్ని ఆపడానికి ఇదొక మెథడ్ అన్నమాట. ఈ విధంగా దెబ్బతలింది కదా, దెబ్బతలింది కదా, ఈ విధంగా మన గుండె కన్నా హైట్లో ఉంచాలి. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళ యొక్క బ్లడ్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా చేశారు, అయినా బ్లడ్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వలేదు. ఎందుకంటే కొంచెం లోతుగా కట్ అయితే లోపల ఉన్న ఆ థర్డ్ లేయర్, 3వ లేయర్ కట్ అయింది అనుకోండి, దాని ద్వారా మనం కంట్రోల్ అనేది చేయాలి. వ్యవస్థ ఉంటుంది, నాడీ వ్యవస్థ తెలిసి ఉంటుంది. నాడీ వ్యవస్థ నాడులు ఉంటాయి కదా, ఆ పల్స్ నాడీలు ఉన్నవి పెద్ద నాడి నుంచి చిన్న చిన్న నాడులుగా డివైడ్ అవుతాయి. ఒక చెయ్యికి నాడు ఉందంటే దీనికి ముందుగా పెద్ద నాడు వచ్చి ఎక్కడైతే అవి విడిపోతాయో అక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ అబ్బాయికి ఇక్కడ చెయ్యి దెబ్బతింది కదా, గట్టిగా పట్టుకోవడం ఏంటంటే దాని ద్వారా కూడా ప్రెజర్ అనేది ఆగడం జరుగుతుంది, నెమ్మదిగా ఆగి దీని ద్వారా కూడా మనం బ్లీడింగ్ కంట్రోల్ అనేది చేయవచ్చు. కూడా ట్రై చేస్తారు, అవునా?
సో ఇప్పుడు కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కడ ఎటువంటి మ్యాన్ హౌస్ ఎక్కువ వాటర్ ఫిలప్ అయిపోతుందో మనకు కనపడదు. సో అందులో పడిపోవడం, కాలంలో పడిపోవడం, అటువంటి మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. వరదలు రాకముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, అనౌన్స్ చేస్తున్నారంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. మన ఇంట్లో చాలా రకాల సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తారు. దెబ్బలు తగిన వాళ్ళకి ఈ విధంగా చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మనకి డిజాస్టర్ తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ముందుగా మనకి అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి. అవునా? గవర్నమెంట్ తరఫు నుంచి ఒక వారం ముందుగానే తుఫాన్లు రాబోతున్నాయి, పలానా డేట్కి రాబోతున్నాయని చెప్తారు. అది చెప్పడానికి కారణం ఏంటో తెలుసా మీకు? చెప్పడానికి కారణం ఏంటంటే ఆ టైంని తగ్గించుకోవడం కోసం. అయితే మీకు ఇన్ని చెప్పిన కొన్ని ఏరియాలో ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది మీరు ఒకసారి టీవీలు చూసుంటారు. చాలా డ్యూటీస్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందుగానే అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఉండకూడదని. కానీ వాళ్ళు వినరు. లేదు మాకు అంతా తెలుసు, ఎప్పుడు ఉంటాం ఇక్కడ, ప్రతి సంవత్సరం జరిగేదే అనేసి ఉండిపోతారు మొండిగా. చాలామంది అలా చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు బలవంతంగా తీసుకురావాలి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వినాలి. అది మీకు టీవీ ద్వారా కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, మొబైల్ ద్వారా కావచ్చు. సో అన్ని రకాలుగా మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా రాలేని పరిస్థితుల్లో, లేదంటే ఎవరైనా ఇరికిపోయారు, ఎందుకంటే వాళ్ళు వదిలేసి మనం వెళ్ళిపోలేం కదా. అందుకని బయట కౌంట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చారా లేదంటే తెలుసుకోవడం కోసం. కాపాడడం అనేది అందరికీ తెలుసు. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు దగ్గరలో, మనం వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళి కాపాడి వచ్చేస్తాం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో మనం కరెక్ట్గా ఉపయోగించకపోతే వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మనం కూడా దానిలో ఇరికిపోయే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏ విధంగా చేయాలి? ఒక మనిషిని తీసుకురావడానికి ఏంటంటే జరిగే ప్రమాదం బట్టి ఆధారపడి ఉంటుంది. దెబ్బలు తగిన వ్యక్తులు ఏంటంటే, ఫర్ సపోజ్ ఎవరికైనా చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు అయినప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏంటి అలా మనం క్రాడిల్ క్యారీ అంటారు దాన్ని ఏమంటారు? క్రాడిల్ క్యారీ అంటే ఇంకేం లేదు, మనం చేతులు పట్టుకొని తీసుకొచ్చేస్తాం. ఈ విధంగా పట్టుకొని ఆ మనిషిని తీసుకొని బయటకు వచ్చేస్తాం, ఈజీగా చేస్తాం. అదే పెద్దవాళ్ళు అనుకోండి, మనం ఈజీగా క్యారీ చేయలేము. సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకురావాలి? అయితే 2 హ్యాండ్ క్యారీ అంటారు. లాక్ చేయడం అనేది ఎప్పుడు కూడా లాక్ చేయడానికి మన రిస్ట్ పట్టుకోకూడదండి. ఈ విధంగా రిస్ట్ అనేది చూపించండి. అలా పట్టుకోవడం ద్వారా వాళ్ళు ఉండడం అనేది స్లిప్ అవుతూ ఉంటారు. సో దాని ద్వారా అది ఊడిపోయి మరి పడిపోతాడు మన మనిషి. సో దాని ద్వారా ఏంటంటే ఇంకా ఇంజూరీ అవుతాడు. సో ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసి ఎవరైతే మనిషి ఉన్నారో మన కింద వంగి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు బయటకు. అది అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే ఇరికిపోయారో వాళ్ళని బయట తీసుకురావడం కోసం. జరిగిన వెంటనే చేయాల్సిన పని నేను చెప్పాను. అయితే ఇదే విధంగా కొంచెం మనిషి పూర్తిగా నడవలేకపోతున్నాడు, 2 కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, ఏదైనా దెబ్బలు కొంచెం గట్టిగా తగిలాయి, లేదంటే వెనక బ్యాక్ ముందు ఇంజూరీ అయింది, అప్పుడు ఏ విధంగా క్యారీ చేయాలి? 4 హ్యాండ్ క్యారీ అంటారు దీన్ని. అంటే తిరిగి మనిషి పూర్తిగా లేపు తీసుకురావాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ విధంగా లాక్ చేసి ఇక్కడ ఈజీగా కూర్చోవచ్చు. తనకేంటంటే పూర్తిగా ఏమి నొప్పి లేకుండా ఈజీగా బయటికి తీసుకురావాలి. ఈ విధంగా బయటికి ఈజీగా తీసుకురావచ్చు మనం. దీని ద్వారా కూడా మనిషికి ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఎంత దూరమే తీసుకురావచ్చు. ఒక బిల్డింగ్ నుంచి పైనుంచి కింద తీసుకొస్తున్నాం, ఏదైనా మెట్లు దిగుతున్నాం, అలాంటప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పేది ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది మెట్లు దిగేటప్పుడు, కానీ ఇది ఈజీగా ఉంటుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 30 వార్డులో ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు 57.64% పోలింగ్ నమోదైంది. గ్రీన్ పోలింగ్ స్టేషన్లు, ప్లాస్టిక్ రహిత కేంద్రాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఆకుపచ్చ తోరణాలతో అలంకరించిన హరిత కేంద్రాల్లో గులాబీ పువ్వులతో ఓటర్లకు స్వాగతం పలుకుతూ భారీగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్న అట్లా కాదు.
వెళ్ళండి. అక్కడే ఉంది. అందరు పోకండి. సార్ తీసుకున్నారా? సార్ పెట్టి సార్ మీరైనా మాకు శత్రువులా? అట్లా చూస్తా వాళ్ళు. మీరే అట్లా చేస్తారు. 10 సార్లు మీరు ఇచ్చినా కూడా మీరు ఓటు వినియోగించుకుంది. భూపాలపల్లి నుంచి వచ్చింది నా ఓటు. చేయి పెట్టండి సార్. అదే వరంగల్ జిల్లాలో ఇవాళ మనము 2 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ ప్రక్రియ పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ అయింది. సో మార్నింగ్ పూట కొద్దిగా ఫాగ్ ఉన్నందుకు స్లోగా స్టార్ట్ అయినా ప్రస్తుతము నియర్ టు 35% పైన అయింది 11 గంటల వరకు నమోదైనంత వరకు. అండ్ ప్రతి స్టేషన్లో కూడా ఇప్పుడు ప్రజలు ఇంకా క్యూస్లో కనపడుతున్న పరిస్థితి ఉంది. సో రైట్ నౌ మనము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా అందరూ యూటిలైజ్ చేస్తున్నారు. లైక్ వీల్ చైర్స్ కానీ ఇంకా ఇతరత్ర వాటర్ ఫెసిలిటీస్ ప్రతి స్టేషన్లో అన్నీ అవైలబుల్ ఉండేటట్టు మనము చూసుకున్నాము. బోత్ వర్ధనపేట అండ్ నర్సంపేట 2 మున్సిపాలిటీస్లో కూడా ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతోంది. సో రైట్ నౌ మనము ఈవెన్ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ 2 మున్సిపాలిటీలకి 2 చొప్పున తీసుకున్నాము. సో ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ద్వారా పర్యావరణ హితమైన సందేశాన్ని అందిస్తూ ప్లస్ ఓటర్ శాతం పెంచే విధంగా మాకు పంచాయత్ ఎలక్షన్స్లో ఇది చాలా హెల్ప్ అయినాయి. సో అది ఈసారి కూడా మేము కొనసాగించాము. సో దట్ ఓటర్ శాతం పెరుగుతుందని. సో అలాగనే ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది ఇవి చూడడానికి కూడా వచ్చి మాట్లాడుకొని ఒక పండగ లాంటి వాతావరణంలో ఇది మొత్తము ఎలక్షన్ ఓటింగ్ అనేది జరుగుతుంది రైట్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూస్ ఫ్రమ్ వరంగల్, పీస్ఫుల్గానే జరుగుతుంది మొత్తం. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం వైజాగ్లోని హోటల్ మేఘాలయ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనంకు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు ఈలూరి లక్ష్మయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్, గోవింద్, శ్రీనివాసరావు, జగన్నాథ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ రూపాదేవి గారులతో పాటు ఆర్యవైశ్య నాయకులు పాల్గొనడం జరిగింది. మంచి పోనీ మధ్యలోకి వచ్చింది.
మా భరత్ ఓకే ఓకే చాలా పరిశ్రమ శాఖ మంత్రి, మా అదృష్టం అది. పరిశ్రమ శాఖ మంత్రి మా భరత్ కావడం మాకు చాలా అదృష్టం. మా కర్నూలు జిల్లాలో కొన్ని పరిశ్రమ 50,000 కోట్లకు సంబంధించిన పరిశ్రమ మన కర్నూలు జిల్లాకు వస్తున్నాయి. ఫస్ట్ ఆయన కోరేది ఒకటే, నా జిల్లాకు రాష్ట్రంలో ఏం చేస్తున్నాయో నా జిల్లాలో కూడా పరిశ్రమలు రావాలి, నేను కూడా కర్నూలు జిల్లాకు న్యాయం చేయాలని చెప్పి భరత్ ఈ రోజు కూడా కృషితో పనిచేస్తున్నాడు. లోకేష్తో ఎక్కడ కూడా విదేశాలకు పోవడం, చంద్రబాబుతో పోవడం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం పడిపోకూడదు. డెవలప్మెంట్ మనకు అవసరం. ప్రజలకు ఇచ్చేది ఏదైతే ఇవ్వాలనుకున్నారో ఇస్తున్నారు, ప్రజలు కాపాడుతున్నారు. వాగ్దానాలు తప్పకుండా సూపర్ 6 డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, అన్ని జరుగుతున్నాయి. కానీ అయిన కుట్ర పడుతున్నాడు దుర్మార్గుడు. ఆ వనలో పడద్దండి, ఆ వనలో పడి రాష్ట్రాన్ని మళ్ళా నాశనం చేసుకోవద్దండి. కూటమి ప్రభుత్వం డెఫినెట్గా మళ్ళీ 2029 కింద తెచ్చుకుంటే మళ్ళా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి ముందుకు పోతాం. అందుకని ఇప్పటి నుంచి నేను ప్రార్థించేది ఏమంటే, స్థానిక సంస్థ ఎన్నికల్లో మన వాళ్ళు సిద్ధం కాండి, మన వాళ్ళు సపోర్ట్ ఇస్తాం. నేను ఎన్నోసార్లు మీటింగ్లో చెప్పాను, ఆడవలసిన సోదరు ఈసారి ఎలక్షన్స్ లో కష్టపడినట్ల చరిత్ర ఎప్పుడు కూడా కష్టపడలేదు. ఏ మీటింగ్ పోయినా, మేము ఎక్కడ పోయినా, రాకేష్ నేను ఎక్కడ పోయినా కానీ చాలా మీటింగ్లు పోయాను, 70-80 మీటింగ్లు పోయినాను. ఎక్కడ కూడా మేము వెయ్యాను కూడా 3,000-4,000 మంది వయసులు వచ్చారు, కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు, వచ్చిన అందరికి భోజనాలు పెట్టారు. ఈసారి ఇంత 95% తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలిపించారు. నిజంగా నేను ధన్యవాదాలు తెలుసు వయసులు అందరికీ. మనం కాపాడుకుందాం. ఇటువంటి మంచి ప్రభుత్వం వచ్చింది, మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. తప్పు చేస్తే మళ్ళా 5 సంవత్సరాలు ఇబ్బంది పడతాం. అభివృద్ధి జరిగినంత గుండు పడిపోతుంది. అభివృద్ధి గుండు పడకుండా మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఇదే పద్ధతిగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి, మోదీ గారి ఆధ్వర్యంలో మనం పనిచేస్తే మాత్రం డెవలప్మెంట్ డెఫినెట్ గా మనకు జరిగి ముందుకు పోతుంది. ఎందుకంటే ఈ వైజాగ్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వైజాగ్లో ఏం జరుగుతున్నాయి, ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి, ఆ ఫ్యాక్టరీ విషయం వచ్చి తెలుసు. ఎక్కడెక్కడో డ్రామాలు ఆడినారు పాపం. ఏది చేసినా చంద్రబాబు ఏం చెప్పారో అన్ని జరుగుతున్నాయి. ఇవాళ ఎన్ని పనులున్నా, ఎన్ని ఉన్నా, ఇవాళ ఢిల్లీ పోయారు, అమిత్ షాని కలిశాడు. కాబట్టి మరి భరత్ ఎత్తున్నాడు, టీజీ వెంకటేష్ సంగతి అందరికీ తెలుసు. ఫస్ట్ చెప్పాడు, ఇప్పుడు అందరూ చెప్పారు. 10 మందికి అన్నం పెడతారు, 10 మంది దానాలు చేస్తారు. మా కర్నూలు చూస్తాం, కోవిడ్ అందరూ ఇటు జీవనం పెడతాడు. ఎవడు పెడతారండి, డబ్బులు ఉన్నోడు ఎవడో పెడతారా? ఈ కాలంలో అటువంటి వ్యక్తులు దొరకడం చాలా అసాధ్యం. మరి యువకులు చిన్న వయసులో మంచి శాఖ ఇచ్చారు సార్. ఇవాళ మేము అందరం కూడా నిన్న కర్నూలుకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆయన ఒకటే చెప్పాడు, బాగా తిరగండి, పని చేయండి. వయసు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంచి కష్టపడి మన పని చేశారు. వాళ్ళకు కూడా ఉత్తేజపరిచి రాష్ట్రమంతా తిరిగి మళ్ళా పెద్ద ఎత్తున మనకు మెజార్టీ మున్సిపల్ ఎన్నికలు గెలిచాలి, అదేవిధంగా స్థానిక సంస్థలు అన్నీ గెలిచాలని చెప్పడం జరిగింది. దానికోసం రాష్ట్రం అంతా నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూగా శనివారం, ఆదివారం ఆ 2 రోజులు కంటిన్యూ తిరుగుతుంటాను. నేను మిగతా రోజు కర్నూలులో ఉండి పని చూసుకొని పార్టీ కోసం పనిచేసి ఇక్కడ వయసుల కోసం ప్రతి మీటింగ్ నడిపి మనందరినీ ఉత్తేజపరిచి అందరం ఐక్యతతో ముందుకు పోయి మన అందరూ ఒక మంచి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు నగరంలో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. బండిమెట్ట ప్రైమరీ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న చిన్నారి షేక్ హీనా గ్రౌండ్లో ఆడుతుండగా అగ్గిపుల్లలతో చెలరేగిన మంటలు ఆమెకు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పోరాట సమితి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.